అంబిక, సుభాష్ ఇద్దరూ కలిసి హ్యాకర్ సాయంతో విహారీ ఆఫీస్ అకౌంట్లో 100 కోట్లు పడగానే ఇక 100 కోట్లు తమ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఇక చారుకేశ ఆ అకౌంట్ని పరిశీలిస్తూ విహారీతో, అల్లుడు 100 కోట్లు అకౌంట్లో కనిపించడం లేదు అని అంటూ ఉంటే, మామయ్య ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి అని విహారీ అంటూ ఉంటాడు. ఇప్పుడు చూసాను అల్లుడు, 100 కోట్లు కనిపించడం లేదు అని అంటూ ఉంటే, ఒకవేళ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుండి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని చెప్పి విహారీ లక్ష్మి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో అని అంటూ ఉంటే, లక్ష్మి బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటుంది. దాంతో మా సైడ్ నుండి ఎటువంటి ప్రాబ్లం లేదండి, 100 కోట్లు మేము అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాము అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో ఒక్కసారిగా విహారీ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. సారీ బావా, ఇదంతా నా వల్లే జరిగింది. నా గురించి నిజం బయట పెట్టకుండా ఉండాలంటే వాడెవడో లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ కావాలని అడిగాడు. దాంతో దాన్ని ఇరికించడం కోసమని నేను దాని ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేశాను. దాని ఫలితంగా 100 కోట్లు వాడెవడో నొక్కేశాడు అని చెప్పి సహస్ర లోపల విహారీకి సారీ చెప్పుకుంటూ పైకి మాత్రం లక్ష్మిని ఇరికించాలనే ప్రయత్నం చేస్తూ, ఆ 100 కోట్లు ఎవరు నొక్కేశారో ఇంకా అర్థం కాలేదా బావా? ఈ లక్ష్మి నొక్కేసింది. ఇన్ని రోజులు చాలా మంచిదానిలాగా నటిస్తూ ఎప్పుడెప్పుడు పెద్ద అమౌంట్ దొరుకుతుందా అని కాచుకొని కూర్చుంది. ఇప్పుడు నీ దగ్గర పూర్తిగా నమ్మకాన్ని సంపాదించిన తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో తన ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకొని ఆ 100 కోట్లు నొక్కేసింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అప్పుడు అంబిక, అవును విహారీ, సహస్ర చెప్పింది 100% కరెక్ట్. ఇది గోతికాడి నక్కలాగా ఇన్ని రోజులు కాచుకొని కూర్చుంది ఈ 100 కోట్లు నొక్కేయడానికి. చూడు, చేసిందంతా చేసి అమాయకంగా ఎలా మొహం పెట్టిందో అని అంటూ ఉంటే, అత్తయ్య విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి అటువంటిది కాదు అని విహారీ అంటూ ఉంటే, నీకు తెలీదు విహారీ, పైకి అమాయకంగా కనిపించే వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, లోపల కుట్ర పెట్టుకొని పైకి ఇలాగే నటిస్తూ ఉంటారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇంతలో పద్మాక్షి సహస్రకి ఫోన్ చేస్తుంది. సహస్ర, న్యూస్లో విహారీ గురించి, వి క్రాఫ్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఎంతో గొప్పగా చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళు విహారీ కష్టాన్ని గుర్తించి 100 కోట్లు శాంక్షన్ చేశారట కదా అని పద్మాక్షి అంటూ ఉంటే, ఇంకెక్కడ ఆ 100 కోట్లమ్మ, లక్ష్మి ఎప్పుడు ఆ 100 కోట్లు నొక్కేసింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. దాంతో పద్మాక్షి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, 100 కోట్లు నొక్కేయడం ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటే, ఆఫీస్లో జరుగుతుందంతా కూడా సహస్ర పద్మాక్షికి చెబుతూ ఉంటుంది. ఇక తర్వాత విహారీ, అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు మామయ్య, అసలు 100 కోట్లు ఎలా మిస్ అయ్యాయో వెంటనే ఎంక్వైరీ చేయించండి అని చెప్పి, నా మూడేమీ బాగోలేదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి విహారీ ఇంటికి వెళ్ళిపోతాడు. మరోపక్క లక్ష్మి, సహస్ర, అంబిక వీళ్ళందరూ కూడా ఇంటికి తిరిగి వస్తారు. పద్మాక్షి సహస్ర చెప్పిన మాటలు విని షాక్ అవుతూ, ఆ దరిద్రపు దాన్ని నెత్తిన పెట్టుకోవద్దని మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, కానీ ఈరోజు ఆ దరిద్రపు దాని వల్ల కంపెనీకి చాలా నష్టం వచ్చింది అని అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందక్క, ఎందుకు అలా అంటున్నావు అని వస్తా అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి ఉంది కదా, ఆ దరిద్రపు దాని వల్లే ఈరోజు విహారీ కంపెనీకి 100 కోట్లు నష్టం వచ్చింది. ఎంతో కష్టపడి విహారీ బ్యాంక్ వాళ్ళ ద్వారా సొంతం చేసుకున్న ఆ 100 కోట్లు దాని ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకొని మొత్తం కూడా నొక్కేసింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంతలో విహారీ, సహస్ర, లక్ష్మి వీళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత పద్మాక్షి లక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉంటే, ఆగవే, అక్కడే ఆగిపో, అసలైనా ఎందుకే మా కుటుంబాన్ని పట్టుకొని ఇలా పీడిస్తున్నావో, 100 కోట్లు అప్పనంగా నొక్కేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అంటూ జుట్టు పట్టుకొని లక్ష్మిని తోసేస్తుంది. దాంతో లక్ష్మి కింద పడిపోతుంది. దీనికి కొంపలు కూల్చడం అలవాటే కదా, ఎన్ని కొంపలు కూల్చిందో ఇప్పుడు మన ఇంటి మీద పడింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నంగనాచిలాగా ఏమీ ఎరగనట్టుగా నటిస్తూ 100 కోట్లకు ఎసరు పెట్టింది అని అంబిక అంటూ ఉంటే, అమ్మ దయచేసి అలా మాట్లాడకండి, ఆ 100 కోట్లకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు,
అని లక్ష్మి అంటూ ఉంటే, ఏంటే చేసిందంతా చేసి తప్పు చేయలేదని అంటే సరిపోతుందా అని చెప్పి పద్మాక్షి లక్ష్మి 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. అంతకుముందు ఇంట్లో ఎవరైనా లక్ష్మిని ఒక్క మాట అన్నా లక్ష్మికి అండగా నిలబడిన యమున ఈసారి మాత్రం లక్ష్మికి విహారికి పెళ్ళైందన్న నిజాన్ని గుర్తు చేసుకొని లక్ష్మి మీద చాలా కోపంగా ఉంటుంది. పద్మాక్షి లక్ష్మిని ఎన్ని కొడుతున్నా యమున మాత్రం పట్టించుకోకుండా అలా నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి యమున దగ్గరికి వచ్చి, యమునమ్మ, మీకు నా గురించి తెలుసు కదా, మీరైనా అమ్మగారికి చెప్పండి నేను ఏ తప్పు చేయలేదని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు యమున, ఎవరికి తెలుసు నువ్వు తప్పు చేసావో లేదో, డబ్బు ఎటువంటి మనుషులనైనా మారుస్తుంది. ఇన్ని రోజులు నువ్వు మా ముందు మంచిగా నటిస్తూ ఆ 100 కోట్లు చూడగానే నీ మనసు మారిపోయిందేమో, నువ్వే ఆ 100 కోట్లు కొట్టేశావేమో అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక యమున కూడా అలా లక్ష్మిని అపార్థం చేసుకొని మాట్లాడడంతో లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క యమున లక్ష్మిని అసహించుకుంటూ ఉండడంతో విహారీ కూడా యమున ప్రవర్తనకు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అత్తయ్య, దయచేసి ఎవరు కూడా లక్ష్మిని ఏమీ అనొద్దు, లక్ష్మి ఖచ్చితంగా తప్పు చేసి ఉండదు, నాకు తన మీద నమ్మకం ఉంది అని విహారీ అంటూ ఉంటాడు. దాంతో పద్మాక్షి, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఇంకా దాన్ని ఎలా వెనకేసుకొస్తున్నావు విహారీ, దాని ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకునే కదా 100 కోట్లు నొక్కేశారు, మరి దానికి తెలియకుండా దాని ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు మేము యమునకి దీని గురించి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు యమున కూడా దీని నిజస్వరూపం మొత్తం కూడా అర్థమైపోయింది, అందుకే తను ఇలా మాట్లాడుతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, దయచేసి పదే పదే నేను దొంగనని ఆ డబ్బు కాజేస్తానని అనకండమ్మా, నిజంగా ఏ తప్పు చేయలేదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, మర్యాదగా ఆ 100 కోట్లు ఎక్కడికి చేర్చావో మళ్ళీ ఆ 100 కోట్లు తీసుకొచ్చి నా అల్లుడి అకౌంట్లోకి వచ్చేలాగా చెయ్యి, అలా కనుక నువ్వు చెయ్యకపోతే నిన్ను పోలీసులకి పట్టిస్తాను, ఎక్కడికైనా పారిపోవాలని ప్రయత్నిస్తావేమో, ఒకవేళ పారిపోవాలని చూస్తే మాత్రం నువ్వు నా చేతుల్లో చేస్తావు అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. లక్ష్మి అందరూ అన్న మాటలకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత లక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ, ఎప్పుడు ఎవరు నన్ను ఏమన్నా సరే యమునమ్మ గారు నన్ను నమ్మి నాకు సపోర్ట్గా నిలబడేవారు, కానీ మొట్టమొదటిసారి యమునమ్మ గారు కూడా నేను డబ్బులకు ఆశపడి దొంగతనం చేశానేమోనని అంటున్నారు. వాళ్ళందరి మాటలకు నేను బాధపడడం లేదు, కానీ యమునమ్మ గారు కూడా నన్ను అపార్థం చేసుకోవడమే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నా మీద ఇంత పెద్ద నింద పడిన తర్వాత నేను బతికుండకూడదు అని చెప్పి లక్ష్మి చనిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక తను ఎవరికి తెలియకుండా విషయాన్ని తాకిస్తుంది. రాత్రిపూట విహారీ లక్ష్మిని కలవడం కోసం అని చెప్పి తన గదిలోకి వస్తూ ఉంటాడు. పాపం అందరూ అన్న మాటలకు లక్ష్మి ఎంతలా బాధపడుతుందో ఏంటో. లక్ష్మిని కలిసి ఒకసారి తనకి ధైర్యం చెప్పాలి, అసలైన నేరస్తుడు ఎవరో నేను కనిపెడతానని తనకి హామీ ఇవ్వాలి, అప్పుడే లక్ష్మి ధైర్యంగా ఉంటుందని చెప్పి విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్ష్మి అలా వెనక్కి తిరిగి కూర్చొని ఉంటుంది. లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి భుజం మీద విహారీ చెయ్యి వేయగానే ఒక్కసారిగా లక్ష్మి కుప్పకూలిపోతుంది. విహారీ లైట్ వేసి చూసేసరికి లక్ష్మి నోటి వెంట రక్తం కారుతూ ఉంటుంది. ఇక దాంతో కంగారు పడిపోయిన విహారీ లక్ష్మి అని గట్టిగా అరుస్తూ వెంటనే తనని ఎత్తుకొని పండుని తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.